వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ కోడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ నేనే రాశాను. కథ పేరు కష్టాల్లోనే నిజమైన విజయం. ఒక ఊరిలో కృష్ణ అనే యువకుడు ఉండేవారు. అతనికి చిన్నప్పటి నుంచి చాలా మంచి కళలు ఉండేవి. తన ఊరిని అభివృద్ధి చేయాలని లేదా అందరికీ సహాయం చేయాలని. కానీ అతని జీవితం అంత సులభంగా సాగలేదు. అంటే వాళ్ళు చాలా పేద కుటుంబం అనమాట. సో కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వాళ్ళ కడుపు నింపుకునేందుకు ఖచ్చితంగా పని చేయాల్సి వచ్చేది. కృష్ణకి చదువు చాలా ఇష్టం, కానీ తండ్రి ఏమో ఒక కూలి. చిన్న వయసులోనే అతను పొలాల్లో పని చేయాల్సి వచ్చింది. అతనికి ఓ పెద్ద కళ ఉంది. అదేంటంటే ఊర్లో పిల్లలందరికీ ఉచితంగా చదువు చెప్పాలని. కానీ అందరూ నవ్వేవారు. నీకు కనీసం తిండి కూడా సరిపోదు, నువ్వు చదువు కూడా చదవవు, ఇంకా వేరే వాళ్ళకి ఎలా సహాయం చేస్తావు అని వెక్కిరించేవారు. తను సహాయం చెయ్యడం చెయ్యకపోవడం పక్కన పెడితే సహాయం చేద్దామన్న ఊహతో ఉన్నాడు. దానినైనా ప్రోత్సహించేవారు కాదట ఆ ఊర్లో వాళ్ళు. అయితే కృష్ణ అస్సలు వెనక్కి తగ్గలేదు. పొలాల్లో పనిచేసి రాత్రులు చదువుకునేవాడు. పగలంతా తన కుటుంబం కోసం పనిచేసేవాడు, రాత్రులేమో తను కన్న కళల కోసం పనిచేసేవాడు. ఊర్లోని ఒక వృద్ధ గురువు అతని పట్టుదలను చూసి కొంత సహాయం చేశారు. కృష్ణ తన కష్టాన్ని తగ్గించుకోవడానికి ఊర్లో చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. అయితే కొంతకాలం తర్వాత అతని కష్టం ఫలించింది. ఒక చిన్న పాఠశాల ఏర్పాటు చేశారు. అక్కడ చదువుకునే పిల్లల కోసం ఉచిత పాఠాలు అందించారు. అంటే అలా అలా ట్యూషన్ చెప్పేవారు. సో ట్యూషన్ బాగా చెప్పేవారేమో, ఎక్కువ మంది వచ్చి ఉంటారు. సో దానంతటితో కలిపి ఒక చిన్న స్కూల్ ఏర్పాటు చేశారు. చిన్న పాఠశాల అనమాట. అక్కడ చదువుకునే పిల్లల కోసం తను ఫ్రీగా చెప్పేవారు. మొదట కొంతమంది మాత్రమే వచ్చేవారు. కానీ కృష్ణ త్యాగం, పట్టుదల, నమ్మకం ఇవన్నీ చూసి ఊర్లో పెద్దలు కూడా కొంచెం ముందుకొచ్చి కృష్ణకి సహాయం చేసేవారు. సంవత్సరాలు తరబడి కృష్ణ చేసిన కృషి ఒకరోజు ఒక పెద్ద స్కూల్ నిర్మించాడు. అయితే ఇప్పుడు చూడండి, అతని జీవిత ప్రయాణాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు ఎప్పుడో వెక్కిరించిన నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు సాగితే విజయం లభిస్తుందని అతను నిరూపించాడు. అంతే కదా. అతను కూలి పని చేసేటప్పుడు అందరూ అన్న మాటలు పట్టించుకుంటే అతను రాత్రులు చదువుకునేవారు కాదు. ఈరోజు ఆ ఊర్లో చాలా మందికి ఫ్రీగా చదువు చెప్పేవాడు కాదు. తన చదువు ఎంతో మందిని ఐఏఎస్ని, టీచర్ని, డాక్టర్ని ఇలా ఎంతో మంచి మంచి ఉద్యోగుల్ని ఫ్యూచర్లో అయ్యేలా చేస్తుంది. కాబట్టి అతను ఏం చేశారు, ఇక్కడ తన నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకెళ్ళాడు. అంతే, విజయం వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మోరల్ ఆఫ్ ది స్టోరీ, కష్టాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో ముందుకెళ్ళామనుకో ప్రపంచం మన విజయానికి ఖచ్చితంగా తల వంచాల్సిందే. థ్యాంక్ యూ.